రేవంత్ రెడ్డి గారిని నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మైండ్ గేమ్‌లో యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఎక్స్‌పర్ట్. సో, ఈ మైండ్ గేమ్‌తోనే 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు సేమ్ మైండ్ గేమ్ అయితే బీజేపీ మీద కావచ్చు, బీఆర్ఎస్ మీద కావచ్చు, ఇష్యూస్ మీద కావచ్చు, మైండ్ గేమ్‌తో ప్రజల మనసులు గెలుచుకోవాలనుకుంటున్నారా? ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా? సీట్లు గెలవాలనుకుంటున్నారా? రజనీకాంత్ గారు నేను ఏం పని చేసినా చిత్తశుద్ధితోని ఏకాగ్రతతోని చేస్తా. నేను యథాలాపంగానో అయితే అవుతుంది కాకపోతే కాదనో అట్లా నేను ప్రయత్నం చేయను. నేను ఏది చేసినా ఫోకస్ ఉంటుంది నాకు. ఆ ఫోకస్తో పని చేసిన కాబట్టి తక్కువ కాలంలో నాకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని రక్షించడం, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, ఈ రాష్ట్రాన్ని దేశంతోనే పోటీ పడే విధంగా, అందుకే నేను వైబ్రెంట్ తెలంగాణ 2050 ప్రణాళికలు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించాలని నేను ఆలోచన చేస్తున్నా. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ గురించి ఆలోచన చేస్తున్నా. మాస్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రో రైలును విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. RRR రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం అనుమతులు అన్నీ తీసుకొస్తున్నాను. కంటోన్మెంట్ ఏరియాలు ఎలివేటెడ్ కారిడార్స్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న అనుమతులు నేను తీసుకొచ్చినాను. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం వచ్చినా ఎందుకు కరెంటు పోతుంది రజనీకాంత్ గారు? ఎప్పుడైనా మీరు గమనించిండ్రా? పైన లైన్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాల్సిన దాన్ని ఈ విశ్వనగరంగా ప్రపంచంతో పోటీ పడే నగరంగా తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. అదేవిధంగా ఏ చిన్న వర్షం వచ్చినా రోడ్లు ఎందుకు జలమయం అయిపోతున్నాయి అంటే వర్షాల వల్ల వచ్చే నీరు వెళ్ళడానికి కాలువలోకి, కాలువల నుంచి మూసీలోకి వెళ్ళడానికి మనం ఈ ప్రణాళికలే సిద్ధం చేసుకోలేదు. సో మాస్ ట్రాన్స్పోర్టేషన్, కేబుల్ అండర్ గ్రౌండ్, డ్రైన్ అంటే ఈ వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి అవసరమైన ప్రణాళికలు, హైదరాబాదు నగరానికి తాగడానికి నీటి ఎద్దడి తీర్చడానికి తీసుకోవాల్సిన కార్యాచరణలు, ఈ చిన్న చిన్నవి కూడా ప్రణాళికలు చేయలేదు. సో అందుకోసమే నేను ఈ రాష్ట్రాన్ని ఒక 100 సంవత్సరాలకి అవసరమయ్యే అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలను ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ కోసం నేను డిజైన్ చేసిన. ఆల్రెడీ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని ఆల్రెడీ టెండర్ కాల్ ఫర్ చేసిన. ఆల్రెడీ దట్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. నా విజను, నా లక్ష్యము తెలంగాణను నెక్స్ట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న హైదరాబాద్ ఏదైతుందో కోర్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ఏరియాను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా క్లస్టర్స్ కింద విడగొట్టి ఈరోజు ఐటీ రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, వ్యవసాయం లాభసాటిగా చేయడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు, ఈ దేశానికి ఇతర ప్రాంతాల ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళకు పర్యాటక క్షేత్రంగా కావచ్చు, మన సిటీ ఒక హెరిటేజ్ సిటీ, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటినీ పర్యటన కోసమే కాకుండా లాభదాయకంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక శాంతి భద్రతలో కూడుకున్న పకడ్బందీ నగరంగా, రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నా. నేను ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు ఈ ప్రాంతానికి వచ్చి నడిపొట్టున నిలబడి దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజల మధ్యలో వైషమ్యాలు పెంపొందించే విధంగా మాట్లాడుతుంటే చాలా అంటే అభ్యంతరకరంగా ఉంది. రైట్.